చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన అభిమాన ఘనాన్ని ఏర్పాటు చేసుకొని మాస్ ఆఫ్ ది మ్యాన్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. టాలీవుడ్ బాలీవుడ్ స్థాయి దాటి గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అభిమానుల్లో జపాన్ ఫ్యాన్సే వేరయ్య అన్నట్టు ఉంటారు. తారక్కు జపాన్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ హిట్గా నిలిచాయి. జపాన్ ప్రజల ఫేవరెట్ హీరోగా మారాడు తారక్. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గతంలో యంగ్ టైగర్ RRR సినిమా కోసం జపాన్లో సందడి చేయగా అతన్ని కలిసేందుకు భారీగానే లేడీ ఫ్యాన్స్ వచ్చారు. యంగ్ టైగర్తో ఫోటోలు ఆటోగ్రాఫ్స్ తీసుకొని మురిసిపోయారు. ఇదిలా ఉంటే దేవరా సినిమా చూసేందుకు ఓ మహిళ అభిమాని పెద్ద సాహసమే చేసి తన అభిమానాన్ని చాటుకుంది. దేవరా ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లో సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి విదితమే. నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రదర్శితమైంది. లాస్ ఏంజల్స్ జరుగుతున్న బియాండ్ ఫెస్ట్లో ప్రసిద్ధమైన తొలి భారతీయ చిత్రంగా నిలిచిన దేవరా ఈ సినిమాను అక్కడ వీక్షించేందుకు వెళ్ళాడు యంగ్ టైగర్. అయితే అక్కడ దేవరా మూవీని చూసేందుకు జపాన్కు చెందిన డైహార్ట్ మహిళా ఫ్యాన్ దేశాలు దాటి ఖండాలు దాటి వచ్చింది. జపాన్ రాజధాని టోక్యో నుండి లాస్ ఏంజల్స్ వచ్చి బియాండ్ ఫెస్ట్లో సినిమా వీక్షించింది. ఈ సమయంలో తారక్ ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అతన్ని చూడగానే భావోద్వేగానికి గురైన ఆ మహిళ అభిమాని మీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం, జపాన్ రావాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ను కోరగా తాను వస్తానంటూ హామీనిచ్చారు. ఖచ్చితంగా జపాన్ వస్తానంటూ ఆమెకి ప్రామిస్ చేశారు. దీంతో ఉబ్బి తబ్బిబ్బైన మహిళ అభిమానం ఆనంద బాష్పాలతో థ్యాంక్ యూ చెప్పింది. అనంతరం ఆమెతో సెల్ఫీ కూడా దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. తారక్ జపాన్ మహిళ మధ్య జరిగిన చిన్న చిట్చాట జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్స్ క్రేజ్ క్రష్ తెలుస్తోంది. దేశాలు కాదు ఖండాంతరాలు దాటి సినిమా వాచ్ చేస్తుండటంతో అభిమానం అంటే ఇలా ఉంటుంది అనిపించాక తన అభిమాన నటుడిని చూసేసరికి అభిమానులంతా ఆనందంలో మునిగి తేలారు. ఇక మొత్తానికి థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు దేవరా. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు ఫ్యాన్స్. ఇండియాలోనే కాదు ఓవర్సీస్లో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తారక్ డ్యూయల్ రోల్, కొరటాల శివ వర్కింగ్ స్టైల్, గ్రాఫిక్స్ అండ్ VFX, అనిరుద్ సంగీతంతో పిచ్చెక్కేస్తున్నాడని పొగిడేస్తున్నారు అభిమానులు.